నమస్తే, వెల్కమ్ టు ఐబీటీవీ. ఇక డీటెయిల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఐటీసీపీఎస్ పీడీ ఆవరణలో కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను మార్చి కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేయడం వల్ల కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని ఆరోపించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు కార్మికుల గొంతు నొక్కే విధంగా ఉన్నాయని తెలిపారు. అమరవీరులు త్యాగాల ద్వారా వచ్చిన కార్మిక హక్కులను, కార్మిక చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను కాలగర్భంలో కలిసి 4 కోళ్లుగా విభజించి కార్మిక ద్రోహానికి పాల్పడడానికి వ్యతిరేకంగా ఈరోజు రేపు జరగబోయే 9వ తారీఖు జరగబోయే కార్మిక సమ్మెలో యావత్ కార్మికవర్గం పాల్గొనాలని, ముఖ్యంగా కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలు రద్దయ్యే కొన్ని చట్టాలను పారిశ్రామిక సంబంధాల కోడ్ 3, ట్రేడ్ యూనియన్ చట్టం 1926, పారిశ్రామిక వివాదాల చట్టం 1947, స్టాండింగ్ ఆర్డర్ చట్టం 1946, వేతనాల కోడ్ 4, వేతనాల చెల్లింపు చట్టం 1936, కనీస వేతనాల చట్టం 1948, బోనస్ చెల్లింపు చట్టం 1965, సమాన వేతన పనికి వేతన చట్టం 1961, సామాజిక భద్రత కోడ్, ఉద్యోగుల నష్టపరిహార చట్టం 1928. ఈరోజు సారపాకలోని ఏఐటీసీ కబడ్డీ భవన్లో 9వ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయవలసిందిగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే 4 కోళ్లను విభజించి కార్మికుల చట్టాలను, కార్మికుల హక్కులను తొంగలో తోసే కార్యక్రమం ఏదైతే చేస్తుందో దానికి వ్యతిరేకంగా కార్మికులు అందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను వెంటనే రద్దు చేసుకునే వరకు ఈ పోరాటం సాగించాలని చెప్పేసి ఏఐటీసీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకనైనా ఆలోచించండి.